ఒక శిల్పి గాని, చిత్రకారుడు గాని తను ఒక కళాఖండాన్ని చిత్రీకరించే ముందు ఎలా చెయ్యాలి అనే ప్రణాళిక వేసుకోడు. ప్రేమతో రంగులద్దుతాడు. అంతే. ఆ రంగు సరైన చోట, సరైన విధంగా పడుతుంది. కుంచె సరైన రీతిలో కదులుతుంది. దానివలన అద్భుతమైన చిత్రకళాఖండం తయారవుతుంది. పిల్లలకు జన్మనివ్వటం కానివ్వండి, మరే పనైనా కానివ్వండి, అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ప్రేమతో చేస్తే కలిగేది ఎప్పుడూ సత్ఫలితమే. ద్వేషంతో అత్యంత అవాంఛనీయ పరిస్థితుల్లో రాక్షస మనోప్రవృత్తితో శిశువుకు ప్రాణం పోస్తే పుట్టేది రాక్షసులే. అందుకే పిల్లలకు ప్రేమతో జన్మనివ్వాలి, ప్రేమతో పెంచాలి, ప్రేమతో పోషించాలి. కుటుంబం నుండి ముందుగా ప్రేమే రావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చక్కని మంచి పిల్లలు అవుతారు. వాళ్ళు భౌతికంగా రాణించకపోయినా కానీ సృష్టికర్త దృష్టిలో వాళ్లే గొప్పవాళ్ళు. నాలాంటి తెలివి తక్కువ వాడిని భగవంతుడు ఏమి చేసుకుంటాడు అని మనం అనుకోకూడదు. నిన్ను ఎందుకు సృష్టించాడని ఎన్నడూ ప్రశ్నించకు. అది తెలుసుకునేందుకు ప్రయత్నించు. దానిని నెరవేర్చేందుకు ప్రయత్నించు. చివరికి సహజ మార్గం అందించే అంతిమ సందేశం ఇదేనని నేను నమ్ముతున్నాను. మీరందరూ మీ హృదయాలలోనికి తొంగి చూసుకొని, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలుసుకొని ఆ పని చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా గురుదేవులు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.